మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రిస్మస్ పండుగ అనే అంశం 6వ భాగంగా ప్రవచన క్రొవ్వొత్తి గురించి ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఒకసారి ఇంగ్లీష్లో కూడా నేను చెప్తా అండి. మొదటిది చూడండి, హోప్ అన్నమాట. నిరీక్షణ అంటే హోప్. హోప్ ఏంటి అని అంటే డిజైర్ అకంపానిడ్ బై అన్ ఎక్స్పెక్టేషన్ అన్నమాట. డిజైర్ ఉంది, దాంతోపాటు ఒక ఎక్స్పెక్టేషన్, ఎదురు చూడడం అన్నమాట. రెండవది ఏంటంటే లవ్. వాట్ ఈజ్ లవ్ అంటే జీసస్ ఈజ్ లవ్ అన్నమాట. సెల్ఫ్లెస్ సీకింగ్ గుడ్ ఆఫ్ అదర్స్, ఇతరులకి మేలు చేయడం, ఏది కూడా ఆశించకుండా. యేసు ప్రభు మన కొరకు ఏదే చేశారో ఆయన హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. మన కొరకు ప్రాణాన్ని ఇచ్చారు, కానీ మళ్ళా తిరిగి ఆయన మన నుంచి ఆశించలేదు. ఏమీ ఆశించకుండా ఇతరులకి మేలు చేయడాన్నే ప్రేమ అని అంటారండి, లవ్. మూడోది ఏంటంటే ఆనందం కదా. ఆనందం తెలుగులో అయితే ఉల్లాసమైన హృదయం అన్నమాట. బర్నబా ఎప్పుడు అపోస్తుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆయన పేరు యోసేపు యాక్చువల్గా, కానీ వాళ్ళు ఆయనకి బర్నబా అని పేరు పెడతారు. అపోస్తుల కార్యం 4:36 ఉంటుంది. అండ్ మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అన్నమాట. ఉల్లాసమైన మనస్సు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వరాన్ని పోసినప్పుడు మనం ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటాం అన్నమాట. ఆనందం, జాయ్ అంటారు అన్నమాట. అంటే గ్లాడ్నెస్ ఆఫ్ హార్ట్. ఇఫ్ యూ హ్యావ్ దిస్ గ్రేస్, ఇఫ్ యూ రీడ్ ద బైబుల్ అండ్ యూ వాక్ ఇన్ ద రైచియస్నెస్, అంటే ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎవ్రీ డే గాడ్ విల్ అనాయింట్ యూ విత్ ద ఆయిల్ ఆఫ్ జాయ్, ఫ్రెష్ అనాయింటింగ్ ప్రతిరోజు అన్నమాట. సెల్ ఛార్జింగ్ లాగా హెబ్రీ 1:9 రాయబడి ఉంటుందండి. ఆనందంగా ఉంటారండి దేవుని సన్నిధి. మరియ తల్లి చూడండి ఎంత ఆనందంగా ఉంటారు. ఎలిజబెత్ అమ్మని దర్శించినప్పుడు, ఆమెకి శుభవచనాన్ని పలికినప్పుడు అప్పుడు ఎలిజబెత్ అమ్మ అంటారు, నీ శుభవచనం నా చెవిలో పడగానే నా గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులేశాడు. బాప్తిస్మ యోహాను ఆ గర్భంలో ఉన్న బిడ్డ గంతులేశాడు. మీరు దేవుని వాక్యం పలకండి, గర్భంలో ఉన్న బిడ్డ పరిశుద్ధాత్మని పొందుకొని ఆనందంతో గంతులేస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకం ఏంటంటే ఆనంద తైలం అండి, సాడ్గా ఉండడం కాదనమాట. అలాగే మరియ తల్లి కూడా పాడతారు, దేవునికి వందన గీతం పాడతారు కదండి. లూకా 1:46 నా హృదయం ప్రభుని స్తుతిస్తుంది, నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందిస్తుంది. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఇక నుండి తరతరంల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు. దేవుని మాట నోటితో అలా పలుకుతూ ఉండండి, హృదయంలో విశ్వసించి. దేవుడు మీకు గొప్ప కార్యాలు చేస్తారు. దేవునిలో ఆనందించాలి, ప్రభువునందు ఆనందించండి. 37వ కీర్తన 4లో కూడా దావీదు రాస్తాడు, మీరు ప్రభువునందు ఆనందించండి, అప్పుడు మీ హృదయ కోరికలు ఆయన తీరుస్తాడు. ప్రభువులో ఆనందించడం అంటే, ప్రభు అంటే దేవుని వాక్కు, వాక్యంలో ఆనందించాలి. వాక్యం చదవడంలో ఆనందం, పాటించడంలో ఆనందం, ప్రకటించడంలో ఆనందం. గ్లాడ్నెస్ ఆఫ్ హార్ట్, అది ముఖంలో రిఫ్లెక్ట్ కావాలండి. ఓకేనా. నెక్స్ట్ 4వది వచ్చేసి పీస్ అన్నమాట. పీస్ అంటే క్వయట్నెస్ అండ్ కామ్నెస్ ఆఫ్ హార్ట్. క్వయట్, పీస్ఫుల్గా అన్నమాట. మనలో యేసు ప్రభు ఉన్నారంటే మనం చాలా పీస్ఫుల్గా ఉంటాం. నథింగ్ విల్ డిస్టర్బ్ అస్ అన్నమాట. ఏది కూడా మనల్ని డిస్టర్బ్ చెయ్యదు. దావీదు అంటాడు 131వ కీర్తన 2వ వచనం నాకు చాలా ఇష్టం అండి. ఆ పాలు త్రాగిన పసిబిడ్డ తల్లి గుండెల మీద ఎలా నెమ్మదిగా నిద్రిస్తుందో నా హృదయం కూడా అలాగే నిమ్మలంగా ఉంది.
పాలు త్రాగడం అంటే దేవుని వాక్కు అనే పాలు త్రాగిన తర్వాత నేను దేవుని గుండెల మీద అలా నిమ్మలంగా నెమ్మదిగా పడుకుంటాను, దేన్ని గురించి కూడా చింతించను అంటాడనమాట. మీరు కూడా అలాగే ఉండండి. మీ చింతలన్నీ ఆయనకి ఇచ్చేసి బైబిల్ చదవండి, బైబిల్ ధ్యానించండి, పాటించండి. పేదవాళ్లతో పంచుకునే పండుగ ఇది కనుక మీరు ఏం కట్టుకున్నారు, ఏం తిన్నారు కాకుండా మీ చుట్టూ ఉన్న పేదవాళ్ళకి మీరు పంచి పెట్టండి. దేవుని ప్రేమ ఏదైతే మీరు పొందారో, మీరు కలిగి ఉన్నారో అది మీది కాదు, ఆయనది. కనుక మీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఆ ప్రేమని పంచి పెట్టండి. ఇప్పుడు ఒక్కొక్కరు ఇదో గర్భసంచి తీసేస్తున్నారు, ఇది తీసేస్తున్నారు, లేకపోతే అవి పెడుతున్నారు, వేరేవన్నీ కూడా రాడ్స్ పెడుతున్నారు. ప్రొద్దున అనిపించింది, ప్రభువా అమ్మ కడుపులో మీరు ఎలా నన్ను సృజించారో. స్మిత్ విగిల్స్వర్త్ అలాగే ప్రార్థించేవాడంటే, గొప్ప దైవజనుడు ఆయన. ఒక ప్లంబర్ యాక్చువల్గా ఇంగ్లాండ్లో పుడతాడు. 1859లో 84 సంవత్సరాలు ఉంటాడండి. దినమంతా బైబిల్ చదువుతాడంట. అంతోని వారు ఎట్లా చూడండి, అలా ఒక 15 నిమిషాలు గ్యాప్ లేకుండా వాక్యం చదవడం, వాక్యం బోధించడం అన్నమాట. చనిపోయిన వాళ్ళని 19 మందిని లేపుతాడండి ఆయన. స్మిత్ విగిల్స్వర్త్ పెద్దగా ఉంటాడనమాట. ఆయన ఏమని ప్రార్థిస్తాడంటే, అమ్మ కడుపులో నువ్వు నన్ను ఎట్లా సృజించావో నేను మళ్ళా భూగర్భంలో కలిసిపోయే వరకు అలాగే ఉండాలి. నాలోంచి ఏది వెళ్ళకూడదు, బయటిది నాలోకి రాకూడదు. దేవుని యొక్క ఆలయం యేసు ప్రభువే మన డాక్టర్, ఈయన ఇక్కడ ఉంటాడు. ఆయనే మనకి స్వస్థతనిస్తాడండి. ఇలా తీసేయడము, ఉన్న అవయవాలు తీసేయడము, దేవుని అధికారానికి ప్రతి అవయవాన్ని అప్పగించుకోవాలండి మీరు. నా కళ్ళు నీకు సమర్పిస్తున్నా, నాలుక నీకు, చెవులు నీకు, బ్రెయిన్ నీకు, నా లంగ్స్ నీకు, హార్ట్ నీకు, స్టమక్, కిడ్నీస్, నీ రక్తం నీ మహిమ కొరకే. ఎందుకంటే దేవుని యొక్క సృష్టి పరిశుద్ధమైనది కనుక ప్రతి ఒక్కటి మనలో ఏదైతే సృజించాడో అదంతా పరిశుద్ధమైనది. ఆయన సృజించిన ఈ సృష్టి అంతా పరిశుద్ధమైనది, కంటికి బాగుంది. ఆయన ఆలయం, ఆయన అధికారము, ఆయన రక్తం, ఆయన జీవం మనలో ప్రవహించాలన్నమాట. అది సమాధానం. లూకా 2:14లో యేసుప్రభు పుట్టినప్పుడు పరలోకం నుంచి దేవదూతల సమూహం వచ్చి మహోన్నత స్థలంలో దేవునికి మహిమ, భూలోకంన ఆయన అనుగ్రహంనకు పాత్రులకు వారికి సమాధానం. మనము ఆయన కృపకి పాత్రులుగా అందరితో సమాధానంగా జీవించాలని. 25 రోజులు కదా, ఇంకా టైం ఉంది. అందరితో మనము సమాధాన పడాలన్నమాట. అయితే ఈ క్యాండిల్స్కి ప్రతిదానికి 2 పేర్లు ఉంటాయండి. నేను మీకు మ్యాప్స్ ద్వారా వివరిస్తాను. క్రిస్మస్ క్రొవ్వొత్తులు. మొదటి ఆదివారం నిరీక్షణ అనే క్రొవ్వొత్తిని వెలిగిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని నిరీక్షణతో నింపాలి. 2వ ఆదివారం ప్రేమ, 3వ ఆదివారం ఆనందం, 4వ ఆదివారం సమాధానం. ఈ 4 కృపావరంలో మన హృదయంలో ఉన్నట్లయితే క్రిస్మస్ రోజు ఈ క్యాండిల్ వెలిగిస్తాం. యేసు ప్రభు మన హృదయంలో జన్మిస్తాడు. ఇంకా ప్రతి క్యాండిల్కి 2 పేర్లు అని చెప్పాను కదా. మొదటి దాన్ని ప్రవచన క్రొవ్వొత్తి అంటారు. అంటే పాత నిబంధనలోని ప్రవచనములను నెరవేరుస్తూ యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు. 2వది బెత్లెహేం క్రొవ్వొత్తి. యేసు ప్రభు ప్రేమ బెత్లెహేంలో పుట్టాడు కదా, ప్రేమ పుట్టినరోజు. 3వది ఆనందం. గొర్రెల కాపర్లు బాలయేసుని దర్శించినప్పుడు ఆనందంతో నింపబడతారు. 4వది దేవదూతల క్రొవ్వొత్తి. వాళ్ళు పాట పాడతారు, పరలోకంలో దేవునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం. 5వది క్రీస్తు క్రొవ్వొత్తి. లోకానికి వెలుగైన యేసు మనలో జన్మిస్తాడు. ఇప్పుడు మ్యాప్స్ ద్వారా మీకు వివరించాను కదా, ఇప్పుడు చెప్తాను చూడండి. మొదటి క్యాండిల్ పేరు ఏంటంటే, ఇక్కడైతే హోప్ కదండి, తెలుగులో అయితే నిరీక్షణ. ఇంకా ఒకటి నిరీక్షణ, 2వది వచ్చేసి ప్రవచన క్రొవ్వొత్తి అన్నమాట. ఇంగ్లీష్లో అయితే హోప్, తర్వాత ప్రాఫెసీ. సో ఇప్పుడు మనము ఈ నిరీక్షణ క్యాండిల్ని మళ్ళీ ఎందుకు మనము ప్రవచన క్యాండిల్ అని కూడా అంటున్నాం, క్రొవ్వొత్తి చూద్దామండి. అసలు
బైబిల్ గ్రంథము మనం ఎట్లా చదవాలంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి ఏదైతే చెప్పబడిందో అది నూతన నిబంధనలో నెరవేర్చబడింది అన్నమాట. అందుకే బైబిల్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి చెప్పబడింది, నూతన నిబంధనలో అది నెరవేర్చబడింది అన్నమాట. అందుకే మొదటి భాగం దేవుని కృపను బట్టి రాయడం జరిగిందండి. టీవీలో నేను చెప్పాను కూడా, పాత నిబంధనలో యేసు, క్రొత్త నిబంధన గ్రంథంలలో యేసు అని. సో పాత నిబంధన గ్రంథంలలో యేసు అంటే కొన్ని నేను చెప్తా అండి. ఆది కాండం తీసుకుంటే ఆయన, ఆది కాండంలో యేసు ఆయన అంటే స్త్రీ సంతతి అన్నమాట. ఆది కాండం 3:15 ఉంటుంది. స్త్రీ సంతతి నీ తల చితగొడుతుంది అని దేవుడు స్వయంగా ఆ పాములో ఉన్న సాతానికి ప్రవచనాన్ని ఇస్తాడండి. యేసుప్రభు పుట్టి మరియ తల్లికి జన్మించిన యేసుప్రభు శిలువ మీద సాతాన్ తలని చితగొడతాడనమాట. 4000 సంవత్సరాల తర్వాత అది నెరవేర్చబడుతుందన్నమాట. తర్వాత నిర్గమకాండంలో చూస్తే ఆయన పాస్కా గొర్రె పిల్లగా మన కొరకు ఆయన బలి అవుతాడనమాట. అయితే ఇప్పుడు మనం యెషయా గ్రంథం అట్లా వచ్చేద్దామండి. యెషయా గ్రంథంలో 7:14 ఈ క్రిస్మస్ టైంలో చదువుతూ ఉంటారు కదండి. అదిగో కన్యక గర్భం ధరించి ఉండెను, ఆమె ఒక కుమారుని కనును, ఆమె అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. క్రీస్తు పూర్వం 740లో ప్రవచిస్తాడండి. ఆ దర్శనాన్ని చూస్తాడు, మరియ తల్లి గర్భం ధరించి ఉండడం అన్నమాట. ఆ తర్వాత బాబు పుట్టినప్పుడు, బాలయేసు పుట్టినప్పుడు ఆ దర్శనాన్ని కూడా చూస్తాడండి. యెషయా 9వ అధ్యాయం 2వ వచనం నుంచి మీరు చదవాలి. చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూశారు. చీకటి అంటే ఈ లోక సంబంధమైనవన్నీ కూడా అండి. ధనాశ, అసూయ, మాత్సర్యము, తిండిబోత్తనము, విందులు, వినోదాలు, ఇదంతా చీకటి. కానీ యేసు ప్రభువు చీకటిలో వెలుగులాగా జన్మించారండి. అందుకే అర్ధరాత్రిలో జన్మిస్తారు. సైలెంట్ నైట్, ప్రశాంత వేళలో మీరు కూడా ఒక్కరే బైబిల్ చదువుకోండి. ప్రశాంతంగా ఒక్కరే కూర్చొని మోషే సినాయి పర్వతం మీద దేవునితో ఉన్నట్లుగా వడకంలో పాల్గొనండి. ఈ కొన్ని రోజులు దేవునితో గడపండి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి లాగా ఆయన 40 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తాడు. ఉపవాసం అంటే దేవునితో వసించడం, వాక్యమును ధ్యానించుకోవడం. దానియేలు 9లో కూడా దానియేలు అలాగే ఉపవాసం అంటే ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటాడు. అలాగనమాట. యెషయా 9:6లో మరి ఇంకొక ప్రవచనం యెషయా ప్రవక్తిస్తాడండి. మనకొక శిశువు జన్మించారు, మనమొక కుమారుని బడసితిమి, ఆయన రాజ్య భారం వహించును, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన మన హృదయంలో జన్మించాలన్నమాట. మనమొక కుమారుని బడసితిమి, మనకొక శిశువు జన్మించను, మనమొక కుమారుని బడసితిమి. వేదాల్లో రాయబడి ఉంటుంది కదండి. పరవస్తు సూర్యనారాయణ గారు రాసిందనమాట. అపుత్రస్య గతి నాస్తి అంటే పుత్రుడు జన్మించని వారికి పరలోకం లేదు అని అన్నమాట. యేసుప్రభు మనలో జన్మించాలండి, అప్పుడు మనం పండుగ చేసుకోవాలి. యేసుప్రభు పుట్టాడు అని చెప్పనమాట. సో ఈ ప్రవచనాలు అన్నమాట. ఇంకా మీకా 5:2లో ఎఫ్రాతా, బెత్లెహేమా, నీవు యూదా నగరములలో ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు, ఏలయనా నీ ప్రజలను పాలించు నాయకుడు నీలో నుంచే వస్తాడు. ఇవన్నీ ప్రవచనాలు అన్నమాట. ఆ తర్వాత జెకర్యా ప్రవచిస్తాడు 9:9-10లో, అదిగో సియోను కుమారి ఆనందించు, యెరూషలేము కుమారి సంతసించు, నీ రాజు అదిగో చూడు, నీ రాజు గాడిద పిల్ల మీద కూర్చొని వస్తున్నాడు, వినయాత్ముడై గాడిద పిల్ల మీద కూర్చొని వస్తున్నాడు. ఆయన నీలోనికి వచ్చాడంటే నీలోంచి గుర్రాలు, రథాలు తీసేసి ఆయన నీకు శాంతినిస్తాడు. క్రీస్తు రాజు, రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు నీ హృదయంలోకి రావాలండి. నీ హృదయంలో నుంచి అన్నీ తీసేస్తాడు, దుష్టశక్తులు అన్నిటినీ తీసేసి ఆయన నీకు శాంతినిస్తాడు. శాంతికరుడైన రాజు అన్నమాట. ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క మొదటి రాకడని గురించినటువంటి ప్రవచనాలు. ఇంకా యెషయా 53:5లో
ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత, ఆ దర్శనాన్ని చూస్తాడు యెషయా అన్నమాట. ఇంకా ఆయన మరణము పాప పరిహార బలి ఆయనో, ఇది రాసింది 2వ యెషయా అండి. అక్కడ బాబిలోనియాలో ప్రవచిస్తాడు, ద్వితీయ యెషయా అన్నమాట. ఆ తర్వాత కీర్తనల గ్రంథంలో 16వ కీర్తనలో దావీదు ఏం చూస్తాడంటే యేసుప్రభు యొక్క పునరుత్థానాన్ని చూస్తాడండి. చూసి ఏం రాస్తాడంటే 16వ అధ్యాయంలో 16వ కీర్తనలో, ప్రభువా నీవు నీ పరిశుద్ధుని గోతి పాలు కానియవు, అక్కడి నుంచి మరణం నుంచి నువ్వు లేవనెత్తుతావు అని రాస్తారనమాట. యేసుప్రభు పునరుత్థానాన్ని గురించి నేను కొన్నే చెప్పాను, కానీ పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి 350 ప్రవచనాలు ఆయనలో నెరవేరుతాయన్నమాట. మత్తయి ఒక్కడే మత్తయి సువార్తలో 43 ప్రవచనాల్ని పాత నిబంధనలోంచి ఎత్తి చూపించి ఆయన సువార్తలో ఉటంకించి ఇవన్నీ యేసుక్రీస్తులో నెరవేరాయి, మనం ఎదురు చూస్తున్న ఆ మెస్సయ్య ఈయననే, ప్రవక్తలు ప్రవచించిన క్రీస్తు ఈయన అని మత్తయి యూదుల కొరకు సువార్తను రాస్తాడండి, యూదుడైన మత్తయ్య అన్నమాట. అందుకని దీన్ని ఏమన్నారంటే మొదటి క్యాండిల్ ఇది నిరీక్షణ, ఆ తర్వాత ప్రవక్తల క్యాండిల్. అంటే ప్రవక్తల ప్రవచనాలన్నిటినీ నెరవేరుస్తూ యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. ఆయన గురించి చెప్పబడినది, ప్రవక్తల ద్వారా చెప్పబడినంతా కూడా నెరవేరుస్తూ ఆయన జన్మించాడు. మరి నిరీక్షణ అని ఎందుకు అన్నారంటే ఈ ప్రవక్తల గ్రంథాలన్నీ చదివారండి వీళ్ళు, యూదులు చదివి ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇద్దరు గురించి రాయబడిందండి, సిమియోన్ భక్తుడు, ఇంకొకరు మరి అన్నమ్మ ప్రవక్తి అన్నమాట. సిమియోన్ భక్తుడు 2:25 మీరు చదివితే లూకా సువార్త. యెరూషలేములో ఆ దినములలో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు కలడు. ఆయన యెరూషలేము విముక్తికై వేచి ఉన్నాడనమాట. ఎప్పుడు ఈ రోమా ప్రభుత్వం నుంచి విడుదల విముక్తి కలుగుతుంది వాళ్ళ పరిపాలన నుంచి అన్నమాట. ఆయన ఇంకా ఆ రక్షకుణ్ణి చూసే వరకు మరణించను అని ప్రార్థన చేస్తాడండి. అప్పుడు దేవుడు ఆయనకు చెప్తారు, పరిశుద్ధాత్మ నీ కళ్ళతో నువ్వు రక్షకుని చూస్తావు, అప్పుడే నువ్వు మరణిస్తావని. అప్పుడు ఎప్పుడైతే మరియ తల్లి జోజప్ప గారు బాలయేసుని యెరూషలేం దేవాలయంలోకి తీసుకొస్తారు సమర్పణ గావించడానికి తొలిచూలు బిడ్డని, పరిశుద్ధాత్మయినని దేవాలయంలోకి తీసుకొస్తాడండి. తీసుకొచ్చినప్పుడు చూపిస్తారు, ఇదిగో ఈయననే రక్షకుడు. అప్పుడు బాబుని తన చేతుల్లోకి తీసుకొని ఆయన ప్రవచిస్తాడు. ఒక దైవ భక్తుడు దేవుని కుమారుని గురించి ప్రవచిస్తున్నాడండి. నేను రక్షణ నా కళ్ళతో చూశాను, ఇంకా సమాధానంతో నిష్క్రమిస్తాను. ఇది ఇజ్రాయిల్లకు మహిమను చేకూర్చే వెలుగు, అన్యులకు మార్గదర్శకమగు వెలుగు. ఈయన అనేకులకు వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు, అనేకుల ఉద్ధరింపుకు అనేకుల పతనానికి కారణమవుతాడు అని మరియ తల్లిని చూసి నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకొని పోతుంది. మరియ తల్లికి ప్రవచనం, దేవుని కుమారునికి ప్రవచనం అన్నమాట. ఆ లోపల అన్నమ్మ ప్రవక్తి కూడా లూకా 2:36-38 అండి. ఆమె 84 సంవత్సరాలు అన్నమాట దేవాలయంలో రేయింబవలు ఉపవాస ప్రార్థన చేస్తూ, ఎప్పుడు రక్షకుడిని పంపిస్తావు ప్రభా, అన్ని గ్రంథాల్లో చెప్పావు నేను పంపుతా అని ఎప్పుడు పంపిస్తావు అంటే గ్రంథాలన్నీ చదివి ఉంది ఆమె, ప్రవక్తి అనమాట. ఎప్పుడు పంపిస్తావు ప్రభా అని. అప్పుడు ఎప్పుడైతే బాబు ఇక్కడ వచ్చాడో పరిశుద్ధాత్మ ఆమెని తీసుకొని దేవాలయంలోకి వస్తాడు. యెరూషలేము విముక్తికై ఆమె నిరీక్షిస్తూ ఉంది, ఎదురు చూస్తూ ఉంది. తప్పకుండా దేవుడు రక్షకుడిని పంపిస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడని. ఆ విశ్వాసంతో ఎదురు చూచుటని మనం నిరీక్షణ అంటాము. పాత నిబంధనలో చెప్పబడిన మెస్సయ్య కొరకు వీళ్ళు నిరీక్షిస్తూ ఉన్నారు. వాళ్ళ కళ్ళతో చూస్తారు. చూసిన తర్వాత ఆమె కూడా అందరికీ చెప్తుంది, మనకి రక్షకుడు పుట్టాడు, మనకి మెస్సయ్య పుట్టాడు, ఇంకా మనకి విముక్తి, మనకి రక్షణ అని చెప్పానమాట. అందువల్ల ప్రతి క్యాండిల్కి 2 పేర్లు ఉంటాయండి. ఒకటి నిరీక్షణ, ఇంకొకటి ప్రవచన క్రోవొత్తి. పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు ద్వారా నెరవేరాయి. ఎవరెవరు వేచి ఉన్నారో వాళ్ళందరూ కూడా
యేసు ప్రభుని చూశారు అన్నమ్మ ప్రవక్తి, సిమియోన్ భక్తుల్లాగా. మనం కూడా ఇప్పుడు వేచి ఉండాలి యేసు ప్రభు రెండవ రాకడ కొరకు. రెండవ రాకడని గురించి కూడా చాలా ప్రవచనాలు ఉన్నాయన్నమాట. యేసు ప్రభు స్వయంగా చెప్తారండి. మీరు యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చూస్తే కడరా భోజన సమయంలో అన్నమాట, మీరు కలవరపడకండి, దేవుణ్ణి విశ్వసించండి, నన్ను విశ్వసించండి. నా తండ్రి గృహంలో అనేక నివాస గృహములు పరలోకంలో చాలా ఇండ్లు ఉన్నాయి. నేను వెళ్ళి మీకు ఒక ఇల్లు కట్టి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. నేను ఉండు చోటే మీరు ఉండేలాగా మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటాను. ఎంత మంచి మాట అండి. నాకైతే జీసస్ నాతో ఇక్కడ మాట్లాడినట్లుగా ఉంటుంది నా ప్రక్కన కూర్చొని. మొదటిసారి వచ్చి మన కొరకు సిలువలో మరణించి రూట్ మ్యాప్, పరలోకం వెళ్ళాలంటే ఎలా జీవించాలో బోధించారు. మత్తయి 5:6-7 మొత్తం ఆయన సువార్త. ఇంకా ఇప్పుడు చెప్తున్నారు, పోయే టైంలో సిలువ మరణానికి ముందు నేను వెళ్ళి మీకు ఇల్లు కట్టి నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. అప్పుడు నేను ఉండే చోటే మీరు కూడా ఉండొచ్చు. అది యేసు ప్రభు యొక్క హృదయం అన్నమాట. ఇప్పుడు ఆయన రెండవ రాకడ కొరకు మనం వేచి ఉందామండి. మత్తయి 24లో ఆయన రెండవ రాకడ గురించి చెప్పారు. 30-31 వచనాలు చాలా చోట్ల ఉంటుందండి రెండవ రాకడ గురించి మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు వేచి ఉండాల్సింది రెండవ రాకడ కొరకు. ఆయన మేఘాల్లో వచ్చేస్తారు, పెళ్లి కుమారుడు, మనం పెళ్లి కుమార్తె, ఆయన పెళ్లి కుమార్తెగా పరిశుద్ధ వస్త్రాల్ని ధరించుకొని ఆయన కొరకు వేచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ప్రవక్తల ప్రవచనాలన్నీ నెరవేరుస్తూ మీరు ఈ లోకంలో పుట్టారు. మీ కొరకు ఎలా సిమియోను భక్తుడు ప్రభా, అన్నమ్మ ప్రవక్తి ఎలా వేచి ఉన్నారు, జకరియా, ఎలిజబెత్ అమ్మలు, మేము కూడా మీ కొరకు అలా వేచి ఉండేటట్లు, మీ రెండవ రాకడ కొరకు మేము సిద్ధపడి ఉండేటట్లుగా మాకు పరిశుద్ధాత్మని దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం కూడా నిరీక్షణ కలిగి యేసు ప్రభు రెండవ రాకడ కొరకు సిద్ధపడి ఆయన కొరకు వేచి ఉందాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.